యాక్టింగ్ చేసిందో అంతకు మించి యాక్టింగ్ ఉంది. అసలు చెప్తున్నా కదా, అనుష్క గారు ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ లొకేషన్స్ అయితే నాకు అదిరిపోయిన లొకేషన్స్, సౌండ్, బీజిఎం అన్నీ వేరే లెవెల్ ఉన్నాయి. చెప్తున్నా కదా, మారేడుమిల్లిలో ఉంటుంది పాక, ఈ సినిమాలో అందంగా ఉంది అనుష్క. హరియారా అంటే చెప్పేది నేను ఒకసారి, రేవంత్ రెడ్డి గారు గంజాయి గురించి, డ్రగ్స్ ఇలాంటి వ్యసనాలకి పిల్లలు పాడు కావద్దని ఎంతో ఇవ్వమని చెప్పారు కదా యాక్టర్స్కి, సెలబ్రిటీస్కి అందరికీ. వాళ్ళందరికీ ఒకటే సమాధానం కృష్ణ జాగర్లముడి గారు ఈ సినిమాతోటి చూపెట్టారు. చూడండి తప్పకుండా అందరూ, తెలంగాణ ఆంధ్ర ప్రజలే కాదు భారతదేశం మొత్తం ఈ సినిమా చూడాలి. ఎందుకంటే యువత చెడిపోతున్నారు గంజాయి బానిస పడి. ఇది ఘాటి అనే సినిమా మొత్తం గంజాయి గురించే ఉంటుంది. గంజాయి 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 సిటీలలో జనాలు ఎలా స్మగ్లింగ్ జరుగుతుంది వాటి గురించి. అనుష్క రోల్ ఎట్లా ఉంది? బాగా చేశారు. అనుష్క రోల్ చాలా బాగుంది. అనుష్క గారి యాక్టింగ్ బాగుందంటే వాళ్ళది ఒక ఘాటీలో ఉండే ఒక. కానీ అనుష్క గారు నాకు చాలా ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం, ఎందుకంటే కొంచెం లావ్ ఎక్కువ అయిపోయింది, కొంచెం అంత లుకింగ్ అంత అనిపించలేదు. అప్పుడు 0 సైజ్ సినిమా ఉంది కదా, ఆ టైప్ ఉంది ఈ సినిమాలో. కానీ అంత ఎక్స్పెక్టేషన్ వేరే. చెప్తున్నా కదా, ఇది గంజాయి అనేది మామూలుగా మీరు పేపర్లో చూసారు, ఇందులో లిక్విడ్ లాగా ఉంది గంజాయి. లిక్విడ్ టైపు పాట చేయడము, అందులో చింతపండులో కలపడం. గంజాయి వేరే లెవెల్లో చింతపండులో కలుపుతారు గంజాయి. ఘాటి సినిమాలో చింతపండు కలిపి సప్లై చేస్తారు. డిఫరెంట్గా ఉంది సినిమా. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది,